బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్ డిసీజ్. ఎందుకో తెలుసా? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అజిత్ మొహమ్మద్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఎట్ ఉస్మానియా హాస్పిటల్, జేపీఎన్ రోడ్, వరంగల్. సో మనం సాధారణంగా ఈ బీపీ అనేది నాకు ఏమీ కాదు, మెడ నొప్పి వస్తేనో లేదా తల తిరిగితేనో లేదా తలనొప్పి వస్తేనో, కోపం లేదు కాబట్టి నాకు బీపీ లేదనో, సో ఇలాంటి మన మిస్నామ్స్ అంటే ఒక మిత్ వల్ల మనం చాలా సార్లు బీపీ టాబ్లెట్స్ అనేటివి వాడకుండా ఉంటాము. ఇప్పుడు ఇలాంటి మిత్స్ అనేటివి కాదు, మనము బీపీ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడము, 40 సంవత్సరాల పైన పడితే దానివల్ల బీపీ కంట్రోల్ ఉంచుకోవడం టాబ్లెట్స్ వాడి. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఒక సైలెంట్ గా ఇంపార్టెంట్ అవయవాలైన కిడ్నీ, మెదడు, గుండె మీద ప్రభావం చూపి వాటిని ఫెయిల్ అయ్యే మాదిరిగా చేస్తే, ఉదాహరణకి పక్షవాతం వచ్చేది, గుండెపోటు వచ్చేది హై బీపీ వల్లనే. కాబట్టి 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు బీపీ చెక్ చేసుకోవాలి. దాంతో పాటుగా డాక్టర్ గారు ఒకసారి బీపీ ఉంది అని నిర్ధారించిన తర్వాత ఖచ్చితంగా మీరు బీపీ మందులు వాడాల్సిన అవసరం అనేది ఉంది. నేను బీపీ గోళీ కొన్ని రోజులు వాడాను, వదిలేశాను, నేను ఉప్పు తక్కువ తింటున్నాను, ఇలాంటి ఒక మిత్స్ వల్ల చాలా మంది ఈ పక్షవాతాలకి, కిడ్నీ ఫెయిల్యూర్స్ కి మరియు హార్ట్ అటాక్ కి గురి కావడం జరుగుతుంది. కాబట్టి ఈ సైలెంట్ కిల్లర్ డిసీజ్ అయినటువంటి బీపీని మనం కంట్రోల్లో ఉంచుకుందాము, సరైన మందులు వాడదాము. థ్యాంక్ యూ.